జిల్లాలో ఓ హత్య కేసు మిశ్రమీడింది. భార్య ఏకంగా తన ప్రియుడిని పిలిచి భర్తను హతమార్చింది. డీటెయిల్స్లోకి వెళ్తే ప్రియుడి మోజులో పడ్డ ఆ భార్య భర్తను కడతేర్చింది. కర్ణాటక నుంచి ప్రియుడిని పిలిపించి మరీ హత్య చేయించింది ఆ కిరాతకురాలు. భర్త ఆస్పరి మండలం తోగలగల్లు చెందినటువంటి గొల్ల అహోబిలం. సో వారిద్దరికి 8 ఏళ్ల క్రితం పెళ్ళైంది. గంగావతి అనేటువంటి ఆ మహిళతో అహోబిలంకి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడి నుంచి కర్ణాటకకు తీసుకువెళ్ళి కర్ణాటకలోని ఓ ప్రాంతంలో రత్నగిరికి తీసుకువెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఉపాధి కోసం అక్కడ వెళ్ళిపోయి అక్కడే పనిచేస్తున్నాడు అహోబిలం అండ్ గంగావతి. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే 2 పిల్లలు కూడా పుట్టారు. చిన్న పిల్లలు, 5-6 ఏళ్ల పిల్లలు. 2 పిల్లలు ఉండగా భర్త పనికి వెళ్ళిన నేపథ్యంలో భార్య ఇంకొకరితో రంకు మొదలుపెట్టింది. ఇక్కడ చెన్నబసవ అనేటువంటి ఆ వ్యక్తితో గంగావతికి వివాహితర సంబంధం మొదలైంది. ఆ వివాహితర సంబంధం తెలుసుకునే భర్త తిరిగి సొంతూరుకు తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చినా కూడా ప్రవర్తన ఏమాత్రం మారలేదు. ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. పొట్టకూటి కోసం రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలతో వారంతా పొట్ట చేత పట్టుకొని కర్ణాటకకు వెళ్ళిపోయి భార్యను ఇంట్లో ఉంచి చిన్న చితకైన పని చేయమని చెప్పి తన కుటుంబానికి అండగా ఉండమని చెప్పి భర్త కోరాడు. భర్త కూడా పనికి వెళ్తున్నాడు. రోజంతా పనికి వెళ్ళి చెమటోర్చి డబ్బులు తెచ్చి భార్య పిల్లల కోసం భర్త ఖర్చు చేస్తుంటే భార్య మాత్రం చెన్నబసవ అనేటువంటి ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వాడితో ఈ భర్త బయటకు వెళ్ళగానే వాడు లోపలికి వచ్చేవాడు. ఈ రకంగా కొన్ని రోజుల పడక కొనసాగింది తంతు. చుట్టూ ఉండేవారు అహోబిలానికి విషయం చెప్పారు. అహోబిలం భార్యతో సహా ఇప్పుడు తిరిగి సొంతూరు తిరిగి వచ్చేసాడు. కర్నూలు తిరిగి వచ్చేసాడు. కర్నూలుకి వచ్చినా కూడా ఇంకా భార్య ప్రవర్తన మారలేదు. ఇంకా ఆ రకంగానే కంటిన్యూ చేస్తోంది. చెన్నబసవతో ఫోన్లో మాట్లాడడం, చెన్నబసవని ఎలా కలవాలి, ఇక ఎలాగైనా ఈ భర్తను వదిలించుకోవాలి, చెన్నబసవతోనే తన జీవితాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్న ఆ సదరు భార్య అంతా సిద్ధం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి ఫోన్ చేసింది. చెన్నబసవకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఫోన్లో తన భర్తని హతమార్చడానికి అన్ని రకాలుగా స్కెచ్ వేసింది. అటు చెన్నబసవ భర్త ఇంట్లో లేని సమయం చూసి చెన్నబసవ ఎంట్రీ ఇచ్చాడు. భర్త ఇంట్లోకి రాగానే కత్తి తీసుకొని చెన్నబసవ ఆ భార్య తన ప్రియురాలైనటువంటి గంగావతి సహాయంతో గంగావతి భర్త అహోబిలంని కత్తితో పొడిచి హతమార్చారు. ఆ తర్వాత ఏం తెలియనటువంటి ఆ నంగనాచిల భార్యకు ఏడవడం మొదలుపెట్టి